ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సినీ వర్గాల నుంచి చిట్టిబాబు గారు, ప్రముఖ నిర్మాత, నటులు మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, నిన్న మొన్నటి వరకు సీఎం అపాయింట్మెంట్ కోసం చూశారు, అటు నుంచి పిలిపొస్తే ఇటు సినీ పెద్దలు ఎవరు కూడా చర్చలకు కానీ ఆ మీటింగ్ కి కానీ హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినీ వర్గం వైపే విమర్శలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ మీటింగ్ జరుగుతుంది. 10 రోజుల సమయం ఇచ్చిన తర్వాత కూడా మీటింగ్ కి హాజరు కాకపోవటాన్ని ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఏమో ఈ ఇండస్ట్రీ వాళ్ళ కొత్తగా ఇండస్ట్రీ అనేక సార్లు అనేక సీఎంలు వస్తారు పోతారు. సీఎంలు వచ్చినప్పుడు సమస్య అవసరం ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ బెదిరింపులు ఏంటి? వస్తారా సస్తారా కలవరా? ఈ బెదిరింపులు చంద్రబాబు 14 ఏళ్ళుగా సీఎం ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలవరా? సమస్య వచ్చినప్పుడు కలుస్తారు. మీకు ఊరినే మేము గెలిచాము, మమ్మల్ని అభినందించడానికి రారా, మాకు పుష్పగుచ్చాలు ఇవ్వడానికి రారా అన్నట్టు మామూలుగా ఈ బెదిరింపులు, ఈ డిమాండ్లు ఇదే. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎందుకు కలవాలి? ఎందుకు జగన్ కలిసినప్పుడు ఏమన్నాడు? ఎందుకు కలవాలి? వాళ్ళు ప్రైవేట్ డబ్బులతో పెట్టుబడితో సినిమాలు తీస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి? గవర్నమెంట్ కి ఏ సంబంధం? ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇవాళ రాలేదు అంటాడు. ఆయన ఏదో ఆయన సినిమా నుంచి అయ్యాడు కనుక ఆయన అభినందించడానికి కలవలేదని బాధ ఏదో ఉన్నట్టుంది. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం లేదా? అంటే ప్రభుత్వంతో అసలు చర్చలు జరపాల్సిన అవసరమే మీకు సినీ వర్గాలకు లేదా? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన సహకారాలు కాదండి. ఇప్పుడు మాకు కావాల్సింది మా ఎగ్జిబిటర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్, మా ప్రొడ్యూసర్స్ కూర్చుని చర్చించుకుని ఒక మార్గం తెచ్చుకో. మా బాడీ మేము నిర్ణయించుకోవాల్సింది. మా ఇంటి సమస్య ఇది, మా అన్నదమ్ముల మధ్య సమస్య ఇది. మా అన్నదమ్ముల సత్యం ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు, ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదు. రైట్ చిట్టిబాబు గారు ఇక్కడే ఇంకొక విమర్శ కూడా సినీ వర్గాలపై వినిపిస్తోంది. టికెట్ల రేట్లు పెంచాలన్నా, షోలు పెంచుకోవాలన్నా అప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు, అప్పుడు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రుల్ని కలుస్తారు, మంత్రుల్ని కలుస్తారు. కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని వచ్చి కలవమంటే ఏంటి ప్రాబ్లం అనేది వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకు కలవాలంటే ప్రభుత్వాన్ని? అరే అవసరం పని ఉన్నప్పుడు ఊతే ప్రభుత్వాన్ని కలవాల్సి పొలమాలు వేసి పుష్పగుచ్చాలు ఎందుకు కలవాలి? అంటే ఇప్పుడు మిమ్మల్ని అభినందించడానికే వాళ్ళు పిలవమని అంటారా? అంటే ఇప్పుడు కేవలం వారు మీ నుంచి అభినందన కోరుకుంటున్నారా? జగన్ కలిసినప్పుడేమో ఎందుకు కలిశారంటారా, ఎందుకు కలుస్తారు అంటారా, ఇప్పుడేమో మమ్మల్ని ఎందుకు కలవలేదు అంటారా? వాట్ నాన్సెన్స్ ఇస్. ఎందుకు కలవాలి? మీ డిమాండ్ ఏంటి? బెదిరించి పూలమాలు వేయించుకుంటారా, బెదిరించి అభినందనలు చేయించుకుంటారా? వాట్ ఇస్ దిస్? మా సమస్య ఇది. మా సమస్య మా ముగ్గురు ఎగ్జిబిటర్స్ ఎప్పటి నుంచో 15 సంవత్సరాలు ప్రభుత్వం దగ్గరే అనేక విన్నపాలు ఉన్నాయి. వాడు చేయగలిగింది వాడు చేయాలి. వాళ్ళు రేట్లు 100 కోట్లు సినిమాకి ఇవ్వాలి. వాడు చేయమనండి. 100 కోట్ల సినిమాకే 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టడానికి ట్యాక్స్ ఇస్తా, టికెట్లు రెంట్ పెంచుకోవడానికి ఇస్తాము ప్రేక్షకుడి దగ్గర అన్నారు. ఇప్పుడేమో ప్రధానికి ఇచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఈ సామాన్యుడికి అందుబాటులో ఉన్న సినిమాను దూరం చేస్తున్నారు రేట్లు పెంచి. వీళ్ళు చేయాల్సింది ఉన్నదాన్ని ఒక మంచి పద్ధతిని, అది ఎవరు చేస్తే ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కేవలం రాజకీయంగా వాళ్ళు చేశారు కనుక మేము తీసేస్తా ఉన్నట్టు. అరే 100 కోట్ల సినిమా అని ప్రతోడు వాళ్ళ రెమ్యునరేషన్స్ కి 100 కోట్లు పెట్టేసుకుని టికెట్లు పెంచుకుంటారు. కుదరదు. 100 కోట్లు మీరు సినిమాకే ఖర్చు పెడితే అప్పుడు ఇస్తాము, అది ప్రూవ్ చేసుకుంటే ఇస్తామని ఒక పాలసీ పెట్టారు. అది అందరూ హర్షించా, మంచిది. అది మళ్ళీ దాని తొక్కలో దొక్కేసి ఇప్పుడు అందరూ అన్ని సినిమాలకి ఇచ్చేస్తున్నారు. చిట్టిబాబు గారు మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు. చిట్టిబాబు గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను.